హస్తం పార్టీలో తెగేదాకా లాగుతుందేవారు? అన్నీ తానే హైకమాండ్ నడిపిస్తున్న రాహుల్ గాంధీనా, లేదా సర్కార్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డినా? పంతం నీదా నాదా అన్నట్లుగా చేస్తున్నది రాష్ట్ర పార్టీ నావాను నడిపిస్తున్న మహేష్ కుమార్ గౌడ్న. వ్యవహారాలు ఢిల్లీకి మోసుకెళ్లే మీనాక్షి నటరాజన. ఆ నలుగురు 4 స్తంభాలాటగా మారడంతోనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదరడం లేదా? తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉండి కూడా పవర్లోకి వచ్చేందుకు 10 ఏళ్లు పట్టిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఫైటింగ్తో సెల్ఫ్ గోల్ చేసుకుంటుందా? కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిందా? ఇచ్చిన మాట తప్పకూడదన్న ఒకే ఒక్క కారణంతో రాహుల్ గాంధీ నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం గా నామినేట్ చేశారా? సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డిపై తొలి రోజు నుంచే హైకమాండ్ అనుమానపు చూపులు చూడడం మొదలుపెట్టిందా? రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిసినా సీఎం కు తోడుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను తోడు పంపేది అందుకేనా? మంత్రివర్గ సహచరులు లేకుండా బీజేపీ ఎన్డీఏ పెద్దలను సీఎం రేవంత్ కలిసింది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అనేది అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు తాజాగా పార్టీ వ్యవహారాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ తో కలిసి రమ్మనడం, ఇద్దరిని వెయిట్ చేయించి చివరికి మహేష్ కుమార్ గౌడ్ కు మాత్రమే రాహుల్ అపాయింట్మెంట్ లభించడం వెనుక విషయం వేరే ఉందనేది అందరూ అనుకునే మాట. సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ ఫ్యామిలీ అపాయింట్మెంట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే లభిస్తుందని పార్టీలో ఆఫ్ ది రికార్డ్ టాక్. ప్రతిపక్షాలైతే ఓపెన్ గానే రాహుల్ రేవంత్ గ్యాప్ పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 18 నెలలు కావస్తున్న ఫుల్ ఫ్లెడ్జ్ కేబినెట్ రూపుదిద్దుకోవడం వెనుక సీఎం రేవంత్ గాంధీ ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరగడమే అనే విమర్శలు వస్తున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగా మంత్రివర్గ ఖాళీల భర్తీపై చర్చించేందుకు రేవంత్ కు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మాట్లాడి తన మాటగా సీఎం రేవంత్ కు చెప్పాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ కూర్పు అనేది ప్రాంతీయ పార్టీలో కంప్లీట్ గా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రిపై ఆధారపడి ఉంటుంది. అయితే కాంగ్రెస్ లో అలా కాదు. సీఎం ముసుగులో మాట హైకమాండ్ కు చెప్పేందుకు మాత్రమేనని, డెసిషన్ అంతా 4 వైపుల నుంచి క్రోడీకరించుకొని కేబినెట్ ప్రకటన ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ కు ఈ విషయం తెలుసు. అయితే తన అనుకునే వారిని నియమించుకోవాలని సీఎం రేవంత్ పట్టుబడడం వల్లే విస్తరణ ఆలస్యం అవుతుందనేది నిన్నటి రాహుల్ గాంధీ మహేష్ గౌడ్ మీటింగ్ సారాంశం. కొత్త కేబినెట్ ఎవరుండాలి, మంత్రుల్లో మార్చాల్సి వస్తే ఎవరిని తొలగించాలి అనేది కూడా పీసీసీ వర్సెస్ సీఎం అన్నట్లుగా సీన్ ఉంది అనే టాక్ ఉంది. రెడ్డిల సంఖ్య పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు, బీసీ వర్గాలకు ప్రాధాన్యత పెంచాలని గౌడ్ ప్రపోజ్ చేస్తున్నట్లు ఇంట్రెస్టింగ్ ఆఫ్ ది రికార్డ్ టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడున్న కేబినెట్ లో రెడ్డి మినిస్టర్లు ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి రెడ్డి ఇలా అందరూ డిఫరెంట్ ఇష్యూస్ తో హైకమాండ్ కోటాలోనే వచ్చిన వారిని సీఎం వర్గం కొంత నారాజ్గా ఉందని తొలి నుంచి వినిపిస్తున్న వాయిస్. తనకు కావాల్సిన రెడ్డిలు ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లో చేర్చుకోవాలని రేవంత్ పట్టుబడుతున్నట్లు ఫీలర్లు ఉన్నాయి. అయితే పీసీసీ చీఫ్ కూడా నిజామాబాద్ నుంచే రావడంతో సుదర్శన్ రెడ్డికి పదవి ఇస్తే 2 పవర్ సెంటర్లుగా ఉంటారు అనే భయం గౌడ్ వర్గంలో ఇన్నర్ గా ఉంది అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీసీసీ ఇస్తున్న లిస్టుకు కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షించే టీం ఇస్తున్న లిస్టుకు కూడా సరిపోవడం లేదు అనేది మరో ట్విస్ట్. పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్లకు మాత్రమే పదవులు అనేది హైకమాండ్ ముందు మీనాక్షి చేస్తున్న వాదన. మంత్రివర్గ విస్తరణపైనే కాకుండా హెచ్సీయూ కంచె గచ్చబౌలి భూముల విషయంలోనూ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఒకవైపు నిలిస్తే మీనాక్షి నటరాజన్ మరో వాదన వినిపించింది అనే టాక్ ఉంది. సెంట్రల్ వర్సిటీ భూముల చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం, సుప్రీంకోర్టు జోక్యం, రేవంత్ రెడ్డి సర్కార్ కు కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎవరని చెప్పినా కాంగ్రెస్ లో రాహుల్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనేది నిజం. రేవంత్ ను సీఎం ను చేసింది రాహులే. ఇప్పుడున్న మంత్రులకు అవకాశం ఇచ్చింది రాహులే. ఇక ముందు కొత్త మంత్రులు రావాలన్నా రాహుల్ ఓకే చెప్పాల్సిందే. అయితే సర్కార్ బండి లాగుతున్నా తనకు పంతాలు పట్టింపులు ఉంటాయని, తన అవసరాలు గుర్తించి హైకమాండ్ మంత్రివర్గ విస్తరణలో తన మాటకు విలువ ఇవ్వాలనేది రేవంత్ మనసులోని మాట. అదే విషయం రాహుల్ తో చెప్పేందుకు అవకాశం రావడం లేదు. కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్లతో మాత్రమే విషయం చెప్పి రేవంత్ వెనక్కి రావాల్సి వస్తోంది. నిన్నటికి నిన్న రాహుల్ తో రేవంత్ మీటింగ్ ఉంటుందని వెయిట్ చేసినా సీన్ మారిపోయి సింగిల్ గా సైలెంట్ గా రేవంత్ వెనుదిరగాల్సి వచ్చింది.
పార్టీలో ముఖ్యుల మధ్య అంతరాలు పెరిగిపోయాయని, పంతాలు పట్టింపులతో 5-6 నెలల్లో భారీ మార్పులు ఉంటాయి అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరైనా పూర్తి మంత్రివర్గం లేకపోవడం చూస్తే మరో 6 నెలల్లో సమీకరణాలు ఎటు తిరుగుతాయో ఎవరు ఊహించలేనంతగా గ్యాప్ పెరుగుతుందనే టాక్ వస్తుంది. రాహుల్ మాట కాదని కాంగ్రెస్ లో ఏది జరగదు అనేది అందరికీ తెలిసిన విషయం. పాలన సాఫీగా ఉండాలంటే సీఎం టీం అనేది కూడా అతి ముఖ్యం. జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దెబ్బ కొట్టాలంటే సమయం వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అనేది చరిత్ర చెప్పే రాజకీయం. ముఖ్యమంత్రుల మార్పు హైకమాండ్ నిర్ణయం అయితే అధిష్టానాన్ని ఎదిరించలేక రాజీనామాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు మరికొన్ని. తెగేదాకా లాగడం అనేది కాంగ్రెస్ హైకమాండ్ కు కొత్త కాదు. అలాగే ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చిన నేతలు కాంగ్రెస్ లో కోకొల్లలు.